చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మనం చిన్నప్పుడు 1, 2, 3 ఏబిసిడి అని ఎలా నేర్చుకుంటామో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్‌లో మనకి ఏముంటుంది సార్ అని మీకు డౌట్ వస్తే, ఒక కంపెనీకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏంటి? ఆ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ అవుతున్నాయి? ఆ కంపెనీ అండర్‌లో ఏమైనా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా? ఒక కస్టమర్‌కి అమౌంట్ ఒక ఇన్వాయిస్ ఎంత వరకు జనరేట్ చేయొచ్చు? కంపెనీస్‌లో ఎన్ని డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి? సో, ఏ డిపార్ట్‌మెంట్ ఏ వర్క్ చేయాలి? ఇవన్నీ కూడా ఫస్ట్ మనము ఎఫ్ఐసిఓలో మనం చేయవలసిన వర్క్ అది. అది ఎలా అనేది మనం థియరీ రూపంలో టుడే డిస్కషన్ చేద్దాం. యాహ్! చూడండి. ఈ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఎ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఫస్ట్ మనకి ఎస్ఏపి అనేది ఏ దాని మీద పనిచేస్తుంది అంటే ఎస్ఏపి R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ రీజన్స్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, లీగల్ రీజన్స్ ఓకే. వాటిని ఒక ఆర్గనైజేషన్ యూనిట్స్ ద్వారా, ఒక కంపెనీ ద్వారా ఇన్ టైమ్‌లో సబ్జెక్ట్‌ని ప్రాపర్ వేలో తీసుకోవడం ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్. ఓకే. ఒక ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే, దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్‌తో ప్రాపర్‌గా కాన్ఫిగరేషన్ చేసినప్పుడే, మనకు దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్‌లో కనపడతది. బ్యాక్ ఎండ్‌లో మనం కాన్ఫిగరేషన్ చేస్తే, ఫ్రంట్ ఎండ్‌లో మనకి వర్క్ అనేది కనపడుతుంది. అది ఎలా అనేది చూస్తాం. వీటిలో మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి అంటే, డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, define business area, maintain consolidation business area, assign business area to consolidation business area, define functional area, maintain financial management area, assign company code to financial management area, define credit control area, assign company code to credit control area. వీటికి సంబంధించిన కీ కోడ్స్. వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలి. OX15, OX02, OX16, OX03, OCC1, OBB6, FM_function, OF01, OF18, OB45, OB38 వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలమ్మా. 1, 2, 3 అనేది మన జనరేషన్ వెళ్ళినా, నెక్స్ట్ జనరేషన్ వచ్చినా, మళ్ళీ జనరేషన్ వచ్చినా, ఎన్ని జనరేషన్‌లు మారినా 1, 2, 3, 4, 5 అనే అంటాం. ఏబీసీడీనే అంటాం. రివర్స్ ఏమో చెప్పాం గదా! ఓకే. సీఎఫ్‌జీహెచ్ అలా రివర్స్ చెప్పాం గదా! సో, కాబట్టి మీరు ఎన్ని సార్లు ఎస్ఏపీ కోర్స్ నేర్చుకున్నా ఆర్డర్ ఇలాగే ఉంటది. ప్రాసెస్ ఇలాగే ఉంటది. వాటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. వాటిని అలాగే వర్క్ అనేది చేయాలి. ఓకే. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ టీ కోడ్ అంటారమ్మా. ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గ్రూప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏవైతే ఉన్నాయో, సో, వాటిని మనము డిఫైన్ కంపెనీ అంటాం. కంపెనీ ఈస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని మనం ఏమని చెప్తాం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ ఇవన్నీ ఏంటి? హెడ్ ఆఫ్ ది కంపెనీస్. 3 డిజిట్ నంబర్‌తో ఈ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడతాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది. ఆ టాటా గ్రూప్‌లో ఓన్లీ టాటా ఒక్కటే ఉంటుందా? దాంట్లో ఎన్ని నంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయా? చెప్పండి. ఎన్ని ఉంటాయండి టాటా గ్రూప్‌లో? చాలా ఉంటాయి. చాలా టాటా ఉంటాయి. స్టీల్, ఎగ్జాంపుల్స్ చెప్పండి. టాటా హ్మ్. స్టీల్, టాటా హ్మ్. సాల్ట్, టాటా మోటార్స్, హ్మ్. హ్మ్. టీసీఎస్, హ్మ్. హ్మ్, హ్మ్. ఇంకా అంటే క్రోమా, యాహ్! మనం సబ్సిడరీ కంపెనీ. యాహ్! మనం యూజ్ చేసే సాల్ట్ దగ్గర నుంచి
మనం ఉపయోగించే వాచెస్‌తో సహా 24/7 ఐటెమ్స్ మార్కెట్‌లో టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్‌లో లేరు లేరు వాళ్ళు. ప్రతి బిజినెస్‌లో ఉన్నారు. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్ తర్వాత సాల్ట్. ఓకే. తర్వాత మనకింకా టాటా ప్లే, టాటా స్కై. ఆ! ఇలా మీరు చూసుకున్నారంటే టాటా గ్రూప్ కిందనే మాక్సిమం 13 14 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రంగంలో వాళ్ళున్నారు. ఈ రంగం, ఆ రంగం అని లేదు. ఓకే. ప్రతి దాంట్లో ఉన్నారనమాట. బట్టల షాపుల్లో ఉన్నారు. ఓకేనా? సో, సాల్ట్‌లో ఉన్నారు. టెలికాం రంగంలో ఉన్నారు. ఓకే. జేసీబీలలో ఉన్నారు. ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. ఓకే. రిలయన్స్ ఉంది. రిలయన్స్ కూడా అంతే. ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో, నెక్స్ట్ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎలాంటి కంపెనీ కోడ్స్ ఉన్నాయి? అంటే దీన్నే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, OX02 అంటాం. ఇప్పుడు టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇవి సెపరేట్ కంపెనీ కోడ్స్ అన్నమాట. ఓకే. అంటే మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చంటే ఇండియా, ఇండియాలో స్టేట్‌లున్నాయి. సో, ఇండియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనేటివి ఏమవుతాయి? కంపెనీ కోడ్స్ అవుతాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళా బిజినెస్ ఏరియాలొస్తాయి చూడండి. అవి డిస్ట్రిక్ట్‌లవుతాయి. సో, ఆంధ్రప్రదేశ్‌లో కడప, కర్నూల్, వైజాగ్, గుంటూరు, ఒంగోలు ఇవన్నీ ఏంటి బిజినెస్ ఏరియాస్. అలా మనం డిఫైన్ చేయొచ్చు. సో, కంపెనీ కోడ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ which would draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇండివిడ్యువల్‌గా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ అనేది సెపరేట్‌గా వీటి మీద చూస్తారు. అది. తర్వాత ఇప్పుడు కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత టాటా గ్రూప్ కింద 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 3 కంపెనీ కోడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సెట్ అవుతుంది. లింక్ అయ్యింది. అది మనం అసైన్ చేయాలి. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, దెన్ వి హావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు నువ్వు రిలయన్స్‌కి అటాచ్ చేసావా? టాటాకి అటాచ్ చేసావా? అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అన్నప్పుడు మనం అసైన్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది. ఈ కంపెనీ కోడ్‌కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గర ఉంటాయి. రిలయన్స్ దగ్గర ఉండవు. అది ఒక లెక్క. OX16లో దీన్ని చేస్తాం. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటాం. తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX03 ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను. టాటా గ్రూప్ అంటే ఇండియా. ఇండియాలో స్టేట్‌లుంటాయి. ఆంధ్ర, తెలంగాణ, ఓకే. మహారాష్ట్ర, మనకి ఇంకా లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో, అవి వచ్చేసి కంపెనీ కోడ్‌లు. ఆ కంపెనీ కోడ్‌లలో బిజినెస్ ఏరియాస్ ఏమవుతాయి? సో, కడప, నెల్లూరు, వైజాగ్. అదే టాటా మోటార్స్ తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, మెదక్. టాటా కెమికల్స్ ఇండియాలో అయితే బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ. ఇలా వీటిని మనం బిజినెస్ ఏరియాస్ అంటాం. బిజినెస్ ఏరియా ఈస్ an organizational unit within an accounting system. It can be classified as geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss balance sheet. Each area will generate internal reporting. దీన్ని మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. సో, ఇక్కడ మీరు చెప్పినట్లయితే లైక్ అంటే ఫస్ట్ బిజినెస్ ఏరియా వైస్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు. తర్వాత కంపెనీ కోడ్ వైస్ కనుక్కోవచ్చు. తర్వాత దాని గ్రూప్ వైస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. 3 రకాలుగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం డిఫైన్ చేస్తాం. ఓకే. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో
స్టేట్ లైక్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ కింద మనకి కడప, నెల్లూరు, వైజాగ్ ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ మూడిటికి కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ చేస్తారు ఓసీసీ వల్ల. మూడింటికి కలిపి ఒకటి. Consolidation business area specifies that central business segment within a company if you want to maintain consolidation business area in a city. It is mandatory to assign business area to consolidation business area. ఆ మూడింటి కలిపి ఒక బిజినెస్ ఏరియా చేస్తారు. ఆ ఒక బిజినెస్ ఏరియా ఏదైతే చేస్తుంటారో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ బిజినెస్ ఏరియాస్‌కి అసైన్ చేస్తారు. ఏ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అండర్‌లో ఆ 3 బిజినెస్ ఏరియాస్ వర్క్ అవుతున్నాయి. Consolidation business areas are organizational units formed for a fixed area of activity or responsibility within a group. OBB6. Assign business area to consolidation business area. Okay. Assign business area to consolidation business area OBB6. తర్వాత డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి ఓకేబిటి. ఇప్పుడు దాన్ని తీసేసి FM_ఫంక్షన్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ది ఆర్గనైజేషనల్ యూనిట్. It is accounting that classifies the expenses and organization by functioning of as sales, marketing, production. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్‌గా ఉంటాయి. సో లైక్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆర్&డి డిపార్ట్మెంట్, ఓకే. సేల్స్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఫైనాన్స్ లేయర్ అనేది ఉంటుంది. ఆ ఫైనాన్స్ లేయర్ పరంగా బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ ఏ విధంగా కేటగరైజేషన్ చేస్తారు అనేది ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో తర్వాత బిజినెస్‌లో కంపల్సరీ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటది. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. యూ కెన్ అసైన్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ టు ఏ FM ఏరియా ఇన్ SAP. సో ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్‌లోకి ఏమైనా ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ వచ్చినా అవి ఫైనల్‌గా రిపోర్ట్ చేయాల్సింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టీమ్‌కి. ఏదైనా ఖర్చు పెట్టాలన్నా మీరు రిపోర్ట్ అనేది ఒక అక్విజిషన్ ఫార్మ్ ఇస్తే దీనికి ఇంత ఖర్చయిందని దాన్ని వాళ్ళు ఎస్టిమేషన్ తీసుకొని మీకు అమౌంట్ అనేది అసైన్ చేస్తారు కంపెనీలో. అప్పుడు క్యాష్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవ్వట్లేదా? ఫండ్స్ వస్తున్నాయా లేదా? క్యాష్ పెరుగుతుందా లేదా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు కదా! అది చెక్ చేస్తారు. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01 ద్వారా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసుకుంటారు. అది ఏ కంపెనీ కోడ్‌కు సంబంధించింది. అదనమాట. ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ FM area in SAP, you need to assign company code to FM area. The link between company code and FM area is established through the assignment. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏ కంపెనీ కోడ్‌కు అసైన్ అయి ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఫర్ స్పెసిఫైయింగ్ అండ్ కంట్రోలింగ్ కస్టమర్ క్రెడిట్ లిమిట్స్. ఇట్ కెన్ ఇన్క్లూడ్ ఓన్లీ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం మెనీ కంపెనీ కోడ్స్‌కు అసైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక కస్టమర్‌కి ఎంత వరకు మీరు లిమిట్ ఇవ్వచ్చు సేల్స్ ఇన్వాయిస్‌లో. 10,00,000, 10,00,000 లేదా 20,00,000, 1,00,00,000, 10 crores, 2 crores అనేది ఒక లిమిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇది డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం OB45. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఏ కంపెనీ కోడ్‌కి అసైన్ చేశారు. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. If a customer is created in several company codes that are assigned to different CCA, a separate credit limit is managed for the customer in each of the different CCA. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కోడ్‌కు అసైన్ చేయబడి ఉంది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అనేది OB38లో మనం అసైన్ చేస్తాం.
సో మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఈసీసీ 6.0 మీకు కూడా ఇలా వస్తుంది. తర్వాత ఇలా ఎంటర్ అవుతాం లోపలికి. దీంట్లో కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్పి ఇది మా ఎస్ఏపి ఎఫ్ఐసిలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ సంబంధించిన థియరీ. ఈ 11 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్గా గుర్తు పెట్టుకోవాలి. టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పాలి, కాన్ఫిగరేషన్ అడిగితే టీ కోడ్ చెప్పాలి. సో అప్పుడే మనకి సక్సెస్ఫుల్ గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, థియరీ పరంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ థియరీ. ప్రదీప్, స్వామి, నో సార్. లాస్య, చెప్పండి ప్రదీప్. క్వశ్చన్ వేస్తే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలా సార్ మనం? గుర్తు పెట్టుకోవాలి. ఓకే ఓకే. మీరు చూడకుండా ఒక కాన్ఫిగరేషన్ చేయాలి అన్నప్పుడు ఆ, ఇప్పుడు చూసి చేస్తారు. ఆ, రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 2 3 మీ మైండ్ లో ఎలా ఉంటాయి, ఫిక్స్ అయిపోయి జీవితకాలం. అలాగే అవునవును. ఇక్కడ కూడా వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. అంటే బట్టి కొట్టడం అని కానీ కాదు, కానీ ఒక ప్రాసెస్ లో మీకు ఎలా గుర్తుపెట్టుకుంటే అర్థమవుతాయి ఆ విధంగా సీక్వెన్స్ లో పెట్టుకోవాలి. ఓకే, ఓకే ఓకే. ఒక కథలాగా, ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక కంపెనీ ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది కడపలో ఉంది మెయిన్ ఇన్స్టిట్యూషన్. ఈ మెయిన్ ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంది. వీళ్ళకి సబ్ బ్రాంచెస్ అంటే వీళ్ళకు ఎక్కడెక్కడ మళ్ళీ ఇదే పేరుతో ఎక్కడెక్కడ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉందా, వైజాగ్ లో ఉందా, గుంటూరులో ఉందా, కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళకి? ఓకే, ఇప్పుడు వైజాగ్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్. ఆ వైజాగ్ లో మళ్ళీ కొన్ని ఏరియాలు ఉంటాయి, హైదరాబాద్ లో ఏరియాలు ఉంటాయి. లైక్ అమీర్పేట ఉంటది, మైత్రివనం ఉంటది, బేగంపేట ఉంటది, ఓకేనా, బంజారా హిల్స్ ఉంటది. ఓకే, ఇవన్నీ ఏంటి ఏరియా అంటే హైదరాబాద్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ కంపెనీ కోడ్ లో మళ్ళీ చిన్న చిన్న బ్రాంచ్లు ఉన్నాయి. ఇట్లా ఒక వేలో ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయబడ్డాయి. తర్వాత ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకుంటారు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకున్న తర్వాత ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా 3 ఏవైతే ఉంటాయో 3 కలిపి ఒకటి చేస్తారు. ఆ ఒకటి చేసిన దాన్ని మళ్ళీ మూడిటికి ఏ విధంగా అసైన్ చేస్తారు. సో తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆర్ఎండి డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్, సో ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి వాటిని. తర్వాత ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ అండర్ కంపెనీ కోడ్ కింద వర్క్ అవుతుంది. ఓకే, కస్టమర్కి ఎంత లిమిట్ ఇస్తారు, ఏ కంపెనీ కోడ్ కింద లిమిట్ ఇస్తారు, అంతే. ఇప్పుడు ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందమ్మా? ఇంకా కాలేదు. లేదు సార్, యాక్చువల్గా బాబు సార్ ఒకరి లింక్ ఇచ్చారు, బట్ ఆ లింక్ ఎర్రర్ వస్తుంది. అయితే నేను మళ్ళీ చేస్తా అన్నారు, ఈ లోపు క్లాస్ స్టార్ట్ అయిందని. అయిపోయినాక ఓకే చేసుకున్నాను సార్ అది. ఓకే, స్కైప్ ఇది ఎనీ డేస్ కి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎనీ డేస్ కి చేసుకుంటే ఆయన చూస్తాడు, అక్కడ నుంచి తీసుకుంటారు. ఓకే ఓకే, ఓకే సార్. లేట్ చేయొద్దండి. ఇంకా రేపటి నుంచి కాన్ఫిగరేషన్ అవుతుంది, లేట్ చేయకండి. కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఇంకా. ఓకే, థియరీ సార్. అయిపోయింది ఈరోజు. జస్విత మీరు కూడా అమ్మా, జస్విత, లాస్య, లక్ష్మి ఈరోజు కంప్లీట్ చేసుకోండి స్వామి. ఓకేనా? ఓకే ఇంకా సార్. థియరీ అయిపోయింది, ఇంకా అన్ని కూడా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి. బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకే, ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించినా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోస్ ఉంటాయి కదా, 1 2 సార్లు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను. ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రిహార్సల్ చేయండి, చదువుకోండి. సరే సార్, యా, పెట్టండి సార్.